ఈరోజు మనం సిద్ధార్థుడి కథలో ఒక చాలా కీలకమైన ఘట్టం గురించి మాట్లాడుకుందాం. అతను రాజ్యాన్ని, రాజభోగాలను వదిలేసిన తర్వాత ఒక యువరాజు సన్యాసిగా మారే క్రమంలో ఎదుర్కొన్న మొదటి అతిపెద్ద సైద్ధాంతిక సవాలది. అవును. ఈరోజు మన చర్చకు ఆధారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన బుద్ధుడు మరియు అతని ధమ్మంలోని కొన్ని భాగాలు. ఇది కేవలమొక కథ కాదు. ఒకవైపు అధికారం, సంపద, ప్రాపంచిక విజయానికి ప్రతీకగా నిలిచిన ఒక శక్తివంతమైన రాజు, మరోవైపు వాటన్నిటినీ గడ్డిపోచలా వదిలేసి సత్యం కోసం వెతుకుతున్న ఒక యువ సన్యాసి. వీరిద్దరి మధ్య జరిగిన ఒక అద్భుతమైన సంభాషణ ఇది. సరిగ్గా చెప్పారు. ఇక్కడ మన లక్ష్యం కేవలం కథ తెలుసుకోవడం కాదు, ఆ ఇద్దరి వాదనల వెనుక ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోవడం. అసలు విజయమంటే ఏమిటి, సంతోషం ఎక్కడుంటుంది, జీవితాన్ని ఎలా గడపాలి అనే ప్రాథమిక ప్రశ్నలకు ఆ రెండు వేర్వేరు సమాధానాలు మన ముందుకొస్తాయి. పదండి, ఈ మేధోపరమైన చర్చలోకి వెళ్దాం. సరే, సిద్ధార్థుడు తన రాజ్యమైన కపిలవస్తును వదిలేశాక అతని ప్రయాణం మొదలవుతుంది. మన ఆధారం ప్రకారం అది ఏమంత సులభమైన ప్రయాణం కాదు. అస్సల్కాదు. దాదాపు 400 మైళ్ళు, అంటే సుమారు 650 కిలోమీటర్లు. అబ్బో! అది పూర్తిగా కాలినడకన. గంగానదిని దాటుకుని చివరికి మగధ సామ్రాజ్య రాజధాని అయిన రాజగృహ చేరుకున్నాడు. ఈ ప్రయాణమే అతని సంకల్పానికి ఒక పెద్ద నిదర్శనం. రాజగృహలో అతని రాక ఒక పెద్ద సంచలనం సృష్టించి ఉంటుంది కదా. ఖచ్చితంగా. ఊహించండి, అంతటి రాజసం, తేజస్సు, అద్భుతమైన సౌందర్యమున్న ఒక యువకుడు భిక్షువు వేషంలో నగర వీధుల్లో తిరుగుతున్నాడు. ప్రజలు గుంపులు గుంపులుగా చేరి ఆశ్చర్యంగా చుట్టం మొదలుపెట్టారు. ఈ విషయం రాజుదాకా వెళ్ళిందా? వెళ్ళింది. తన రాజభవనం పైనుంచి ఈ జనసమూహాన్ని చూసిన రాజు బింబిసారుడికి ఆశ్చర్యం కలిగింది. విషయం తెలుసుకోమని తన సేవకుణ్ణి పంపితే అతను శాక్య వంశానికి చెందిన యువరాజని, అన్నీ వదిలేసి వచ్చాడని తెలిసింది. ఒక రాజుకు ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం. వారసత్వంగా వచ్చే రాజ్యాన్ని, అధికారాన్ని ఎవరైనా ఎందుకు వదులుకుంటారు? ఈ ప్రశ్న బింబిసారుడిని తొల్చేసుంటుంది. అవును. అందుకే ఆ మరుసటి రోజే స్వయంగా పాండవకొండపైకి వెళ్లి ఒక చిన్న కుటీరంలో ఉన్న గౌతముడిని కలిశాడు. ఇక్కడే అసలు సంభాషణ మొదలవుతుంది. బింబిసారుడు గౌతముణ్ణి చూడగానే ఏమన్నాడు? అతని తేజస్సుకి ముగ్ధుడయ్యాడు. కాని అదే సమయంలో అతని పరిస్థితి చూసి జాలిపడ్డాడు. అందుకే సూటిగా అడిగాడు, నీది గొప్ప వంశం, నీవు యవ్వనంలో ఉన్నావు, నీ భుజాలు రాజ్యాన్ని మోయగలవు, మరీ ఈ సన్యాసి జీవితం ఎందుకు? ఇంకా నీ చేతులు ఎర్రచందనం, సుగంధాలకు అలవాటు పడినవి, కాని ఈ గరుకైన కాషాయ వస్త్రాలకు కాదు అని కూడా అన్నాడు. ఆ మాటల్లో ఒక రాజుగా అతని ఆవేదన, ఆశ్చర్యం రెండూ కనిపిస్తున్నాయి. ఆ తర్వాత అతను కేవలం మాటలతో సరిపెట్టలేదు, ఒక భారీ ఆఫర్ ముందు పెట్టాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలోనే అతిపెద్ద రిటెన్షన్ బోనస్ ఆఫర్ చేస్తున్నాడు. నవ్వుతూ, నిజమే. ఏంటి ఆ ఆఫర్? ఈ కఠినమైన మార్గాన్ని వదిలిపెట్టు, నా రాజ్యంలో సగం నీకిస్తాను, దాన్ని పరిపాలించు అన్నాడు. సగం రాజ్యమా? అంతేకాదు, లేదా నీ శత్రువులు ఎవరైనా ఉంటే నా సైన్యం సహాయంతో వారిని జయించడానికి నీకు సహాయం చేస్తాను అని కూడా చెప్పాడు. ఇది ఒక రాజు మరొక రాజుకి ఇచ్చే గౌరవం. కాని గౌతముడు ఆ దారిలో లేడు కదా. అవును. ఆ రాజకీయ ఆఫర్ పనిచేయదని అర్థం చేసుకున్న బింబిసారుడు తన వ్యూహాన్ని మార్చాడు. ఇప్పుడు రాజకీయాల నుండి తత్వశాస్త్రం వైపు వెళ్ళాడు. సరే, నీకు రాజ్యం వద్దు, కానీ జీవితాన్ని ఇలా వృధా చేసుకోవడం ఎందుకు అని ఒక ప్రాక్టికల్ లైఫ్ ప్లాన్ను అతను ముందు పెట్టాడు. సరిగ్గా. అతను జీవితాన్ని 3 దశలుగా విభజించి ఒక ఫార్ములా ఇచ్చాడు. మొదటిది, యవ్వనంలో సుఖాలను అనుభవించాలి. ప్రపంచంలోని అన్ని ఆనందాలను, ఇంద్రియ సుఖాలను అనుభవించడానికి ఇదే సరైన సమయం. ఓకే. రెండవది, మధ్య వయస్సులో ధనాన్ని, అధికారాన్ని సంపాదించాలి. కుటుంబ బాధ్యతలు, సామాజిక హోదా కోసం ఇది అవసరం. చివరిగా, వృద్ధాప్యంలో ధర్మాన్ని ఆచరించాలి. అంటే రిటైర్ అయ్యాక దేవుడి మీద దృష్టి పెట్టమన్నాడనమాట. అవును. అప్పటికీ ప్రాపంచిక బాధ్యతలు తీరిపోతాయి కాబట్టి ఆధ్యాత్మిక మార్గంపై దృష్టి పెట్టవచ్చని అతని ఉద్దేశం. ఈ వాదన వింటుంటే ఇది చాలామందికి సరైనదిగానే అనిపిస్తుంది. యవ్వనంలో ఎంజాయ్ చెయ్యి, మధ్య వయస్సులో సంపాదించు, ముసలితనంలో దేవుడడడం, ఇది చాలా కామన్ సెన్స్లా ఉంది కదా. మరి గౌతముడికి ఇందులో అంత పెద్ద సమస్య ఏమనిపించింది? అదే అసలైన ప్రశ్న. గౌతముడి దృష్టిలో ఇది జీవితాన్ని వాయిదా వేయడంలాంటిది. ధర్మాన్ని, సత్యాన్ని తెలుసుకోవడానికి వృద్ధాప్యం వరకు ఎందుకాగాలి?
మరణం ఎప్పుడొస్తుందో తెలియదు కదా. నిజమే. జీవితంలో అత్యంత ముఖ్యమైన పనిని చివరికి ఎందుకు వదిలిపెట్టాలి? అది అతని పాయింట్. సరిగ్గా. సరే, ఒకవేళ ఈ 3 స్టేజ్ ప్లాన్ నచ్చకపోతే బింబిసారుడు మరో మార్గాన్ని కూడా సూచించాడు. ఇది పూర్తిగా వేద సంప్రదాయానికి చెందినది. యజ్ఞాలు చేసి స్వర్గాన్ని పొందు అన్నాడు. ఒక్క నిమిషం, ఈ యజ్ఞాలోనే పదం వినగానే మనకు పూజలు, హోమాలు గుర్తొస్తాయి. కాని ఆ కాలంలో దాని వెలుకున్న ఫిలాసఫీ ఏమిటి? ఖచ్చితంగా. యజ్ఞమనేది ఒక రకమైన కాస్మిక్ డీల్ లాంటిది. దేవతలకు ఆహుతులు, బలులు ఇవ్వడం ద్వారా వారి నుండి సంపద, అధికారం లేదా మరణానంతరం స్వర్గం వంటి ఫలితాలను పొందవచ్చనేది నమ్మకం. అంటే ప్రాపంచిక జీవితాన్ని వదలకుండానే ఆధ్యాత్మిక పుణ్యం సంపాదించే ఒక షార్ట్కట్ లాంటిది. అవును. పూర్వం రాజఋషులు కూడా కిరీటాలు ధరించి రాజభోగాలు అనుభవిస్తూనే యజ్ఞాలు చేసి స్వర్గానికి వెళ్లారని బింబిసారుడు ఉదాహరణగా చెప్పాడు. ఇక్కడే అంబేడ్కర్ దృష్టికోణం చాలా కీలకమనిపిస్తోంది. ఆయన ఈ సంభాషణను ఎందుకింత వివరంగా రాశారంటే బహుశా ఈ యజ్ఞాల ప్రస్తావన వల్లనేమో. సరిగ్గా పట్టుకున్నారు. అంబేడ్కర్ దృష్టిలో బింబిసారుడు ప్రతిపాదించిన యజ్ఞాల మార్గం ఆనాటి వేద సంప్రదాయానికి, దానితో ముడిపడి ఉన్న వర్ణ వ్యవస్థకు ప్రతీక. దానిని గౌతముడు తిరస్కరించడమంటే కేవలం సుఖాలను కాకుండా ఆనాటి సామాజిక, మతపరమైన అధికారిక వ్యవస్థను కూడా ప్రశ్నించడమే. ఓ అలాగా. ఒక జీవిని హింసించి పుణ్యం సంపాదించడం కరుణ కాదనేది గౌతముడి వాదన. ఇది కేవలం వ్యక్తిగత మోక్షానికి సంబంధించిన విషయం కాదు, ఒక సామాజిక విప్లవానికి నాంది అని అంబేడ్కర్ భావించారు. వావ్! ఇప్పుడు ఈ సంభాషణకు మరో లోతైన అర్థం వస్తోంది. సరే, ఇంత బలమైన ఆఫర్లు తత్వశాస్త్రం ముందు పెట్టిన తర్వాత గౌతముడి సమాధానం ఎలా ఉంది? గౌతముడు చాలా ప్రశాంతంగా, గౌరవంగా రాజు చెప్పిందంతా విన్నాడు. ఆ తర్వాత తన వాదనను మొదలుపెట్టాడు. అతనిలా అన్నాడు: రాజా, నీ స్నేహాన్ని, నీ సలహాను నేను గౌరవిస్తాను. కాని నేనీ ప్రాపంచిక సుఖాలకు భయపడుతున్నాను, వాటిని కోరుకోవడం లేదు. భయపడుతున్నాను అనడం చాలా ఆసక్తికరంగా ఉంది. సాధారణంగా మనం సుఖాలను కోరుకుంటాం, కాని గౌతముడు వాటికి భయపడుతున్నాను అంటున్నాడు. ఎందుకు? ఎందుకంటే అతని దృష్టిలో ఆ సుఖాలు మన ఆనందాన్ని దొంగిలించే దొంగలు. అవి కేవలం మాయలు. అవి మనల్ని బంధించి నిజమైన శాంతిని దూరం చేస్తాయని చెప్పాడు. సుఖాలను కోరుకునేవారు ఎప్పటికీ తృప్తిపడరు. మంటకు ఎంత ఇంధనం వేసినా అది ఇంకా కావాలని అడిగినట్లుగా. చాలా శక్తివంతమైన పోలిక. అవును. కోరికలు తీర్చుకునే కొద్దీ అవి మరింత పెరుగుతాయే తప్ప తగ్గవు. అందుకే నేను స్వర్గం నుండి పడే మెరుపులకుగాని, గాలికి రేగిన మంటలకుగాని భయపడను. కేవలం ఈ ప్రాపంచిక వస్తువులకు, వాటి పట్ల ఉండే ఆశకు మాత్రమే భయపడతాను అని స్పష్టం చేశాడు. తన పాయింట్ను నిరూపించడానికి అతను కొన్ని పౌరాణిక ఉదాహరణలు కూడా ఇచ్చాడని మన ఆధారం చెబుతోంది కదా? అవునవును. ఈ కథలు అతని వాదనకు చాలా బలాంగిచ్చాయి. మొదటిది మంధాత కథ. అతను గొప్ప చక్రవర్తి. స్వర్గం నుండి బంగారు వర్షం కురిసింది, ఖండాలను గెలిచాడు, చివరకు దేవతల రాజైన ఇంద్రుని సింహాసనంలో సగం పొందినా కూడా అయినా తృప్తి చెందలేదా? చెందలేదు. అతనిలో ఇంకా ఏదో కావాలనే ఆశ చావలేదు. ఈ కథ ఆధునిక సైకాలజీలో హెడోనిక్ ట్రెడ్మిల్ అనే కాన్సెప్ట్కి ఒక అద్భుతమైన ప్రాచీన ఉదాహరణ. హెడోనిక్ ట్రెడ్మిల్ అంటే ఏమిటి? అంటే మనం ఎంత సాధించినా, ఎంత సంపాదించినా మన సంతోషం యొక్క బేస్లైన్ మారదు. ఒక పెద్ద విజయం సాధించినప్పుడు కొన్నాళ్లు ఆనందంగా ఉంటాం, కానీ మళ్లీ మన పాత సంతోష స్థాయికే వచ్చేస్తాం. ఆ తర్వాత మనకు మరో కొత్త, పెద్ద కోరిక పుడుతుంది. మనం ట్రెడ్మిల్పై పరిగెడుతున్నట్లే. చాలా కష్టపడతాం, కానీ ఉన్నచోటే ఉంటాం. సరిగ్గా. వేల సంవత్సరాల క్రితమే ఈ మానవ నైజాన్ని గౌతముడు పట్టుకున్నాడు. రెండవ ఉదాహరణగా నహుషుడి కథ చెప్పాడు. అతను పుణ్యకార్యాల వల్ల స్వర్గానికి రాజైనా గర్వంతో పతనమయ్యాడు. ఎంత అధికారమున్నా తృప్తి లేకపోతే అది వినాశనానికే దారితీస్తుందని చెప్పాడు. అంటే సుఖాల వెంట పరిగెత్తటం అనేది ఒక అంతులేని, నిష్ఫలమైన ప్రయత్నం అని గౌతముడి వాదన. ఇది చాలా లోతైన విమర్శ. తన వాదనను అతను ఇక్కడితో ఆపాడా? లేదు. అతను దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. సుఖాలు కేవలం అశాశ్వతమైనవి మాత్రమే కాదు, అవి ఎప్పుడూ దుఃఖంతో కలిసే ఉంటాయని చెప్పాడు. ఒకటి లేకుండా మరొకటి ఉండదని. అవును. అతనొక చక్కటి పోలిక చెప్పాడు. చలికాలంలో మనకు వెచ్చదనాన్నిచ్చే దట్టమైన వస్త్రాలు, అగరుపొగ మంచివిగా అనిపిస్తాయి. కాని అవే వస్తువులు వేసవిలో మనకు బాధను కలిగిస్తాయి. నిజమే.
అలాగే వేసవిలో మంచివి, చలికాలంలో చెడ్డవి. కరెక్ట్. వేసవిలో చల్లదనాన్ని ఇచ్చే చంద్రకాంతి, చందనం మంచివిగా అనిపిస్తాయి, కాని అవే చలికాలంలో చెడ్డవిగా అనిపిస్తాయి. అంటే సుఖమనేది వస్తువులో లేదు, అది కాలానికి, పరిస్థితులకు, మన అవసరానికి అనుగుణంగా మారుతూ ఉంటుంది. ఇది చాలా ఆచరణాత్మకమైన పరిశీలన. అవును. అందుకే అతను ఈ ప్రపంచంలో లాభనష్టాలు ఎప్పుడూ కలిసే ఉంటాయి, ఒకటి ఉన్నచోట మరొకటి తప్పక ఉంటుంది. అందుకే రాజు ఎప్పుడూ నవ్వుతూ ఉండడు, అతనికి చింతలు ఉంటాయి. అలాగే బానిస ఎప్పుడూ బాధపడుతూ ఉండడు, అతని జీవితంలోనూ కొన్ని సంతోషకరమైన క్షణాలు ఉంటాయి. వావ్! ఇది జీవితం యొక్క ద్వంద్వ స్వభావాన్ని చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఇవన్నీ విన్న తర్వాత బింబిసారుడికి గౌతముడి దృఢనిశ్చయం అర్థమై ఉంటుంది. మరి గౌతముడు తన వాదనను ఎలా ముగించాడు? చివరగా రాజు సలహాను గౌరవిస్తూనే తాను ఎందుకు అంగీకరించలేదో 3 తిరుగులేని కారణాలతో వివరించాడు. మొదటిది, మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలీదు. అలాంటప్పుడు ధర్మాన్ని ఆచరించడానికి వృద్ధాప్యం వరకు ఎందుకాగాలి? చాలా పదునైన ప్రశ్న. నా తలపై మృత్యువు కత్తి వేలాడుతుండగా నేను సుఖాల కోసం సమయం వృధా చేయలేను అని చెప్పాడు. రెండవది, యజ్ఞాల గురించి అయ్యుంటుంది. అవును. మరో జీవిని హింసించి భవిష్యత్తులో ఏదో ఒక అనిశ్చిత ఫలితాన్ని ఆశించడం కరుణామయుడైన మనిషికి సరిపోదు. ఒకరి బాధపై నా సంతోషాన్ని నిర్మించుకోలేను. ఇక మూడవది, తన నిశ్చయాన్ని స్పష్టం చేస్తూ, రాజా, నేను కోపంతోనో ద్వేషంతోనో ఇంటిని వదలలేదు. నేను విడిచిపెట్టిన సుఖాలను మళ్లీ కోరుకోను. ఒకసారి పడేసిన విషపూరిత సర్పాన్నిగాని, మండుతున్న గడ్డినిగాని ఎవరైనా మళ్లీ చేతిలోకి తీసుకుంటారా అని అడిగాడు. ఈ చివరి ప్రశ్నతో మొత్తం చర్చ ముగిసిపోయింది. ఆ సమాధానంతో గౌతముడి సంకల్పం ఎంత అచంచలమైనదో రాజు బింబిసారుడికి పూర్తిగా అర్థమైంది. అందుకే అతను గౌతముడి నిశ్చయాన్ని గౌరవించి మౌనంగా తన రాజభవనానికి తిరిగి వెళ్లాడు. వెళ్లేముందు గౌతముడు తన అన్వేషణ పూర్తయ్యాక తప్పకుండా రాజగృహకు వచ్చి తనను కలుస్తానని మాటిచ్చాడు. ఆ విధంగా ఆ చారిత్రాత్మక సమావేశం ముగిసింది. ఇది 2 విభిన్న ప్రపంచ దృష్టికోణాల మధ్య జరిగిన సంఘర్షణ. ఒకవైపు జీవితాన్ని దశలవారీగా ఆనందించమని చెప్పే బింబిసారుడి ప్రాపంచిక దృక్పథం, అతనిది ఎంగేజ్ విత్ లైఫ్ అనే ఫిలాసఫీ. మరోవైపు ఈ అశాశ్వతమైన సుఖదుఖాలకు అతీతమైన శాశ్వత సత్యం కోసం అన్వేషించే గౌతముడి ఆధ్యాత్మిక మార్గం, అతనిది అబ్జర్వ్ లైఫ్ టు అండర్స్టాండ్ ఇట్ అనే ఫిలాసఫీ. ఆనందం, ధనం, ధర్మం వీటిని ఒకదాన్ని తర్వాతొకటి అనుభవించడం కాకుండా వీటన్నిటి వెనుకున్న అసలైన అర్థాన్ని, దుఃఖానికి మూలకారణాన్ని వెతకడమే తన లక్ష్యమని గౌతముడు స్పష్టం చేశాడు. సరిగ్గా ఈ సంభాషణలో గెలుపోటములు లేవు. ఇద్దరూ తమ తమ దృక్పథాలను ఎంతో గౌరవంగా, స్పష్టంగా వివరించారు. అవును. ఒకరు రాజధర్మాన్ని, మరొకరు సత్యధర్మాన్ని ప్రతిబింబించారు. ఈ ప్రాచీన సంభాషణ విన్న తర్వాత నాకొక ప్రశ్న వస్తోంది. బింబిసారుడు చెప్పిన జీవితంలో పాల్గొనడం, గౌతముడు చెప్పిన జీవితాన్ని పరిశీలించడం, ఈ రెండూ పూర్తిగా వ్యతిరేకమైన మార్గాలా? ఆధునిక ప్రపంచంలో విజయం, కుటుంబం, బాధ్యతలు అంటూ మనం బింబిసారుడు మార్గంలో పరుగెడుతూనే గౌతముడు చెప్పిన అంతర్గత శాంతిని, తృప్తిని వెతకడం సాధ్యమేనా? ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవాల్సిందేనా, లేక ఈ ఆధారాలు చర్చించని మధ్య మార్గమేదైనా ఉందా? ఈ ఆలోచనతో ఈ రోజుకి ముగిద్దాం. గౌతముడు ఒంటరిగా ఉన్నప్పుడు 5 సన్యాసులు, పరివ్రాజకులు అంటారు కదా, వాళ్ళు అతని దగ్గరకొస్తారు. కొండన్న, అశ్వజిత్, కాశ్యప, మహానామ మరియు భద్రిక. కరెక్ట్. వాళ్ళొచ్చి రాగానే చాలా సూటిగా ఒక ప్రశ్న అడుగుతారు. మీరు సన్యాసిగా ఎందుకు మారారు అని. ఇది కొంచెం విచిత్రంగా అనిపించలేదా? కుశల ప్రశ్నలు అడగకుండా నేరుగా విషయానికొచ్చారు. విచిత్రంగా అనిపించినా దాని వెనుక ఒక ఉద్దేశముంది. వాళ్లు గౌతముడిని పరీక్షిస్తున్నారు. పరీక్షిస్తున్నారా? ఎలా? అంటే నువ్వు ఏ కారణంతో ఇల్లు వదిలి వచ్చావో ఆ కారణం ఇంకా నీ మనసులో బలంగా ఉందా, లేక మనసు మార్చుకున్నావా అని అడగడమే వారి ఉద్దేశం. అది కేవలం ఒక ప్రశ్న కాదు, అతని నిబద్ధతను శోధించే ఒక ప్రయత్నం. ఓహ్, అలాగా? ఆసక్తికరంగా ఉంది. ఆ ప్రశ్నకు గౌతముడు సమాధానం చెప్పేలోపే వాళ్ళొక సంచలనమైన వార్తను మోసుకొస్తారు. అవును. శాక్యులకు వారి పొరుగువారైన కోళీయులకు మధ్య రోహిణీ నది నీటికోసం ఒక యుద్ధం జరగబోతోందని తెలుసుకదా? దాన్ని ఆపడానికే కదా అతను బయటకొచ్చింది. సరిగ్గా అదే. ఆ యుద్ధం ఆగిపోయిందని చెబుతారు. కేవలం ఆగిపోవడమే కాదు,
రెండు రాజ్యాల మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని కూడా చెబుతారు. అంతేనా? ఇంకా ఉంది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ఇరుపక్షాల నుండి ప్రతినిధులతో ఒక శాశ్వత మధ్యవర్తిత్వ మండలిని కూడా ఏర్పాటు చేశారట. అంటే ఇది పూర్తి విజయం. ఒక్క నిమిషం. అంటే అతను ఏ లక్ష్యం కోసమైతే తన భార్యను, కొడుకును, రాజభోగాలను, సర్వస్వాన్ని వదిలేశాడో ఆ లక్ష్యం నెరవేరింది. ఆ లక్ష్యం నెరవేరింది. అద్భుతం. మరింక అతని ప్రయాణం ముగిసినట్లే కదా? ఇంటికి తిరిగి వెళ్లడమే తరువాయి. సరిగ్గా అదే. ఆ 5గురు పరివ్రాజకులు కూడా అదే అనుకున్నారు. అందుకే వాళ్లు చాలా సహేతుకంగా కనిపించే ఒక సలహా ఇస్తారు. ఏమని? మీరు చేపట్టిన పని పూర్తయింది, మీ నిరసన ఫలించింది. ఇక ఇంటికి తిరిగి వెళ్లి మీ వాళ్లతో సంతోషంగా ఉండండి అంటారు. పైకి చూస్తే ఇది సరైన సలహానే. నిజమే. ఎవరైనా అదే చెబుతారు. కాని గౌతముడు అలా చేయలేదు. ఇక్కడే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు? విజయం సాధించిన తర్వాత కూడా ఎవరైనా ఎందుకు వెనక్కి వెళ్లరు? అతని స్పందన చాలా లోతైనది, సంక్లిష్టమైనది కూడా. అతను మొదట ఆ వార్తను స్వీకరించాడు. అంటే? ఈ శుభవార్త విని నేను చాలా సంతోషిస్తున్నాను, ఇది నా నైతిక విజయమే అని అంగీకరించాడు. అంటే తన త్యాగం వృధా కాలేదని అతను గుర్తించాడు. ఓకే, తన నిరసన ఫలించిందని ఒప్పుకున్నాడు. అంతవరకు బానే ఉంది. కాని ఆ తర్వాత వచ్చిన వాక్యమే అతని ప్రయాణాన్ని శాశ్వతంగా మార్చేసింది. ఏమన్నాడు? అతనిలా అన్నాడు, కాని నేను ఇంటికి తిరిగి వెళ్లను. నేను పరివ్రాజకుడిగానే నా జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. ఈ ఒక్క నిర్ణయంతో అతనొక సమస్యను పరిష్కరించిన నిరసనకాలుడు అనే స్థాయి నుండి ఒక కొత్త ప్రశ్నను కనుగొన్న అన్వేషకుడిగా మారిపోయాడు. అంటే ఆ పరివ్రాజకులు అతన్ని పూర్తిగా అపార్థం చేసుకున్నారంటారా? ఖచ్చితంగా. వాళ్లు గౌతముణ్ణి కేవలం ఒక రాజకీయ సంస్కర్తగా చూశారు, ఒక యుద్ధాన్ని ఆపడానికి వచ్చిన రాజకుమారుడుగా చూశారు. అంతే. కాని ఆ కొద్ది కాలంలోనే గౌతముడిలో మొదలైన అంతర్మథనాన్ని, అతనిలో రేకెత్తిన కొత్త ప్రశ్నలను వాళ్లు గ్రహించలేకపోయారు. అందుకే అతని ప్రయాణం ముగిసిపోయిందని భావించారు. కాని గౌతముడికి తెలుసు తన అసలు ప్రయాణం అప్పుడే మొదలైందని. అవును. ఆ తర్వాత వాళ్లు తమతో పాటు తపస్సులో చేరమని కూడా అడుగుతారు. దానికి కూడా అతను ఒప్పుకోడు. తర్వాత చూద్దాం, నేను ముందుగా వేరే మార్గాలను అన్వేషించాలి అని సున్నితంగా తిరస్కరిస్తాడు. అసలు ఈ తపస్సు అంటే ఏమిటి? అతను ఎందుకు దాన్ని నిరాకరించాడు? ఆ కాలంలో తపస్సు అంటే కఠోరమైన శారీరక నియమాలు. అంటే శరీరాన్ని శిక్షించడం ద్వారా రోజుల తరబడి ఉపవాసముండటం, ముళ్లమీద పడుకోవడం. ఓ మై గాడ్! అవును, ఎండలో నిలబడ్డం వంటి కఠినమైన పద్ధతుల ద్వారా ఆత్మజ్ఞానం వస్తుందని చాలామంది నమ్మేవారు. కాని గౌతముడి సమస్య వేరు కదా? సరిగ్గా. అతని మనసులో ఉన్నది ఒక సామాజిక సమస్య. కేవలం శరీరాన్ని కష్టపెట్టుకోవడం ద్వారా సమాజంలో ఉన్న ఘర్షణలకు సమాధానం దొరకదని అతను బహుశా అప్పటికే గ్రహించి ఉంటాడు. అందుకే అతను అప్పటికే ఉన్న సిద్ధమార్గాలను కాకుండా తనకంటూ ఒక కొత్త మార్గాన్ని వెతుక్కోవాలని నిర్ణయించుకున్నాడు. సరే, ఆ 5గురు సన్యాసులు వెళ్ళిపోయారు. ఇప్పుడు గౌతముడు రాజగృహలో మళ్లీ ఒంటరి. ఆ నిశ్శబ్దంలో విజయం అనే వార్త అతనులో సంతోషానికి బదులుగా ఒక పెద్ద తుఫానును రేపి ఉంటుంది. అతని ఆలోచనలు ఎటువైపు మళ్ళాయి? అదొక అద్భుతమైన మానసిక పరివర్తన జరిగిన క్షణం. అతను తనును తాను ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాడు. ఏమని? నేను నా ప్రజలను ఎందుకు వదిలాను? యుద్ధానికి వ్యతిరేకంగా. సరే, ఇప్పుడు యుద్ధం ముగిసింది అంటే నా సమస్య కూడా ముగిసిపోయిందా? ఇది చాలా సింపుల్ ప్రశ్నలా ఉంది. కాని ఇది సింపుల్ ప్రశ్న కాదు. ఈ ప్రశ్న అతని ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. అతను సమస్య యొక్క నిర్వచనాన్నే మార్చాడు. సమస్య నిర్వచనాన్ని మార్చడమా? అంటే? మనం దీన్ని ఆధునిక పరిభాషలో ఫస్ట్ ఆర్డర్ మరియు సెకండ్ ఆర్డర్ థింకింగ్ అని చెప్పవచ్చు. యుద్ధాన్ని ఆపడమనేది ఫస్ట్ ఆర్డర్ పరిష్కారం. అంటే పైకి కనిపిస్తున్న సమస్యను పరిష్కరించడం. కరెక్ట్. కాని గౌతముడు అక్కడితో ఆగలేదు. అసలు ఈ యుద్ధం ఎందుకొచ్చింది, దీని మూలకారణం ఏమిటి అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇదే సెకండ్ ఆర్డర్ థింకింగ్. ఒక ఉదాహరణ చెప్పగలరా? తప్పకుండా. తలనొప్పి వస్తే మాత్ర వేసుకోవడం ఫస్ట్ ఆర్డర్. అసలు తలనొప్పి ఎందుకు వస్తుందో కనుక్కోవడం సెకండ్ ఆర్డర్. అతను ఆ యుద్ధం అనే తలనొప్పికి మించి ఘర్షణ అనే అసలు వ్యాధిని చూడగలిగాడు. ఘర్షణ అనే వ్యాధి. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. అంటే ఆ యుద్ధం కేవలం ఒక లక్షణం మాత్రమేనని అతను గ్రహించాడనమాట. అవును. ఆ తరువాత అతని పరిశీలన మరింత లోతుగా వెళ్ళింది. ఈ ఘర్షణ కేవలం శాక్యులకు కోలియులకు మధ్య మాత్రమే లేదు. అది సమాజంలో ఒక వైరస్లాగా అన్ని స్థాయిలలోకి పాకిపోయిందని అతను గమనించాడు. నిజమే. మన దగ్గర ఉన్న ఆధారాల్లో ఈ విషయం స్పష్టంగా ఉంది. ఘర్షణ
ఎవరెవరి మధ్య ఉందా అతను గమనించాడు. రాజులకు, సామంతులకు మధ్య. మధ్య, తండ్రికి కొడుక్కు మధ్య, అన్నాదమ్ముల మధ్య, స్నేహితుల మధ్య కూడా. ఇది చాలా భయంకరమైన వాస్తవం. ఈ జాబితాలో ఒక అద్భుతమైన అంతర్దృష్టి ఉంది. అతను బయట జరిగే యుద్ధానికి, మన ఇంట్లో జరిగే చిన్న గొడవకు మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించాడు. అంటే వాటి మూలం ఒకటేనా? వాటి మూలం ఒకటేని గ్రహించాడు. అంటే మానవ సంబంధాలలో అంతర్లీనంగా ఉన్న అహం, ఆశ, ద్వేషం వంటివే పెద్ద స్థాయిలో యుద్ధాలుగా మారుతున్నాయని అతను అర్థం చేసుకున్నాడు. ఆధారాలలో ఇంకో ముఖ్యమైన వాక్యముంది. దేశాల మధ్య ఘర్షణ అప్పుడప్పుడు జరుగుతుంది, కాని తరగతుల మధ్య, మనుషుల మధ్య ఘర్షణ నిరంతరముంటుంది. దీని ప్రభావం చాలా తీవ్రమైనది. కరెక్ట్. ఆలోచించండి. యుద్ధాలు వస్తాయి, పోతాయి, శాంతి ఒప్పందాలు జరుగుతాయి. కాని సమాజంలో అంతర్గతంగా ఉన్న అసమానతలు, అధికార పోరాటాలు, కుటుంబ కలహాలు అవి నిశ్శబ్ద యుద్ధాల్లా నిరంతరం రగులుతూనే ఉంటాయి. అవును, ఇవి ఎప్పుడూ అంతంకాని సంఘర్షణలు. ఈ గ్రహింపు గౌతముణ్ణి తీవ్రంగా కలచివేసింది. యుద్ధం ఆగిపోయిందన్న సంతోషం కంటే ఈ నిరంతర ఘర్షణ అనే వాస్తవం అతన్ని ఎక్కువ బాధపెట్టింది. ఈ ఆలోచనలన్నీ అతన్ని ఒక కొత్త, మరింత పెద్దయిన నిర్ణయం వైపు నడిపించాయి. ఇప్పుడతని లక్ష్యం పూర్తిగా మారిపోయింది. అవును, అతను ఒక నిశ్చయానికొస్తాడు. ప్రపంచంలో ఉన్న ఈ దుఃఖానికి, బాధకు, అశాంతికి మూల కారణం ఈ సామాజిక ఘర్షణే. ఓ, నేను కేవలం ఒక యుద్ధాన్ని ఆపడానికి రాలేదు. నేను ఈ ఘర్షణ అనే సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలి. ఇది అతని జీవితాన్ని, ప్రపంచ చరిత్రను మార్చేసిన ఒక మహత్తరమైన సంకల్పం. అద్భుతం. అంటే ఒక నది నీటి కోసం జరుగుతున్న గొడవను ఆపడానికి బయల్దేరిన ఒక యువరాజు ఇప్పుడు మొత్తం మానవజాతి దుఃఖానికి కారణాన్ని అన్వేషించే యాత్రను మొదలుపెట్టాడు. అతని దృష్టి ఒక స్థానిక రాజకీయ సమస్య నుండి ఒక సార్వత్రిక మానవతావాద సమస్య వైపు మళ్ళింది. సరిగ్గా అదే జరిగింది. అతను ఇంటికి తిరిగి వెళ్లి విజయోత్సవాల్లో పాల్గొని హీరోగా బ్రతికే సులభమైన మార్గాన్ని తిరస్కరించాడు. అవును, దానికి బదులుగా సమాధానం దొరుకుతుందో లేదో తెలియని, కష్టాలతో నిండిన, అనిశ్చితమైన, కాని అత్యంత ముఖ్యమైన ఒక ప్రయాణాన్ని ఎంచుకున్నాడు. దీన్నే సమస్యను పునర్నిర్వచించడం లేదా రీఫ్రేమింగ్ ద ప్రాబ్లం అంటారేమో. ఖచ్చితంగా దానిలో ఉన్న శక్తి అది. నిజమే. మనం కూడా మన జీవితాల్లో పైకి కనిపించే సమస్యలతోనే పోరాడుతూ ఉంటాం, కానీ వాటి వెనుకున్న అసలు కారణాన్ని వెతకడానికి ప్రయత్నించం. గౌతముడి కథ మనకు నేర్పేదవే. పైకి కనిపించే లక్షణాలకు చికిత్స చేయడం కాదు, వ్యాధి మూలాలను కనుక్కోవడం ముఖ్యం. ఆ నిర్ణయమే అతన్ని సిద్ధార్థుడు అనే రాజకుమారుడి నుండి బుద్ధుడు అనే మార్గదర్శకుడిగా మార్చే ప్రయాణంలో మొదటి అడుగు వేయించింది. అతను తన కోసం కాకుండా ప్రపంచం కోసం ఒక సమాధానాన్ని వెతకడం మొదలుపెట్టాడు. ఈ మొత్తం చర్చ మనల్ని ఒక చివరి ఆలోచన దగ్గర వదిలేస్తుంది. చెప్పండి. ఆధారాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. గౌతముడి లక్ష్యం సామాజిక ఘర్షణకు ఒక పరిష్కారం కనుగొనడమని. అవును. కాని బౌద్ధమతం గురించి సాధారణంగా ఏమనుకుంటారు? అది వ్యక్తిగత జ్ఞానోదయం, మోక్షం, నిర్వాణం ఇలాంటి వాటి కోసం చేసే ఒక ఆధ్యాత్మిక అన్వేషణ అని కదా? మంచి ప్రశ్న. చాలామంది అలాగే అనుకుంటారు. మరి అతని అసలు లక్ష్యం సమాజంలోని వ్యవస్థాగత సమస్యలను పరిష్కరించడమైతే మనమతని ప్రయాణాన్ని, అతని బోధనలను అర్థం చేసుకునే విధానాన్ని ఇది పూర్తిగా మార్చేదా? కేవలం వ్యక్తిగత ముక్తి కోసం కాకుండా ఒక మెరుగైన, ఘర్షణలేని సమాజాన్ని నిర్మించడం కోసం అతను బయల్దేరాడని మనం అంగీకరిస్తే బౌద్ధమతం యొక్క అర్థమే మారిపోతుంది.